హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా ఈ జూన్ నెల పెన్షన్లు అనేటివి కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయండి. కొంతమందికి మాత్రము 4000 నుంచి 6000 అయితే చేయడం జరిగింది. కొంతమందికి 4000 నుంచి 5000 రూపాయలు అయితే జూన్ నెల పెన్షన్లు అయితే ఇస్తున్నారు. కొంతమందికి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వరు. మరి ఎవరికి ఇవ్వరు, ఎంతమందికి పెన్షన్లు పెంచుతున్నారు, అసలు ఈ కొత్త రూల్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాము. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి లైక్ చేయండి, అలాగే మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా ఈ నెల పెన్షన్లు అయితే జూన్ నెల పెన్షన్లు కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయండి. సో ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. కొంతమందికి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వడం లేదు. మరి ఎవరికి ఇవ్వడం లేదు అని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది గత 3 నెలల నుంచి పెన్షన్లకు అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అంటే కొత్త పెన్షన్లకి అప్లై చేసే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే అట్లాంటి వాళ్ళకు మాత్రం జూన్ నెలలో పెన్షన్ అనేది రావడం లేదండి. సో అలాగే కొత్త పెన్షన్దారులందరికీ కూడా జూలై నుంచి పెన్షన్లు అయితే యాడ్ అయితే అవుతాయి. కొత్తగా ఎవరైతే అప్లై చేశారో వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, ఎవరైనా సరే మనకు కొత్తగా ఎవరైతే పెన్షన్లు అయితే అప్లై చేశారో వారందరికీ కూడా మనకు జూలై నుంచి అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇస్తారు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఎవరికి పెంచుతున్నారు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే పూర్తిగా హ్యాండిక్యాపర్స్ అండి, చెయ్య కాలు లేకుండా దివ్యాంగులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా 6000 రూపాయలు అయితే మనకు జూన్ నెల పెన్షన్ అనేది 6000 రూపాయలు అయితే ఇస్తున్నారు. మనకు మామూలుగా సీఎం జగన్ గారు ఉన్నప్పుడు సో మనకు ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపల అందరికీ కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు. కానీ మనకు ఏంటంటే ఒక 2 నెలల నుంచి ఎవరికి కూడా 1వ తారీఖున డబ్బులు అయితే ఇవ్వడం లేదు. ఒక నెల అయితే మనం ఏప్రిల్ నెలలో వచ్చేసి సచివాలయంకి వెళ్ళేసి అందరూ కూడా ముసలి వాళ్ళు కావచ్చు, వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడి చాలా బాధలు పడి మరి తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల సో సీఎం జగన్ గారు మనకు నాయకత్వంలో లేకపోవడం వల్ల ఇలా జరిగిందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు సీఎం జగన్ గారు కనుక ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ల ద్వారా ఉదయాన్నే 5 నుంచి 6 గంటల లోపల 1వ తారీఖునే ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ జూన్ నెలలో అలా కాదండి. మే నెలలో వచ్చేసి మనకు ప్రతి ఒక్కరికి 1వ తారీఖునే బ్యాంకులలో వేశారు. కానీ ఈసారి బ్యాంకులలో వేయరండి. ఎందుకు వేయరు అని చూసుకున్నట్లయితే బ్యాంక్ అనేది కొంతమందికే ఉంది, కొంతమందికి లేదు. సో కొంతమందికి ఉన్నా కూడా బ్యాంకుకి వెళ్ళే పరిస్థితులు అయితే లేరన్నమాట. అంటే దివ్యాంగులు, వృద్ధులు ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా బ్యాంకులు అయితే ఉన్నాయి కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని చెప్పి ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమందికి మనకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే చాలా మంది బ్యాంక్ అకౌంట్లు అయితే హోల్డ్ అయితే పడిపోయి ఉన్నాయి. హోల్లో పడిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా మంది ఒక 10 or 20% మంది దాకా మనకు ఈ మే నెల అనేది పెన్షన్ అయితే చాలా మంది అయితే తీసుకోలేదండి. తీసుకోకుండా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందితో ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. సచివాలయం దగ్గర కావచ్చు, మండల ఆఫీసుల దగ్గర కూడా వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ అయితే చేశారు. అలా ఇన్ఫార్మ్ చేయడం వల్ల సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది అనేది కలగకుండా, ఇబ్బంది పడకుండా సో ఇంటి వద్దకే కూడా పెన్షన్ అనేది పంపిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇంటి వద్దకే పెన్షన్లు అయితే పంపిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ప్రజలందరూ కూడా ఇన్ని రకాలుగా చాలా రకాలుగా దాదాపుగా 2 నెలల నుంచి ఏప్రిల్ ఆర్ మే నెల నుంచి చాలా ఇబ్బందులు అయితే గురయ్యారు కాబట్టి పెన్షన్ తెచ్చుకోవడానికి. సో మనకు ఏప్రిల్ నెలలో వచ్చేసి సచివాలయంకి వెళ్ళలేక చాలా మంది వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకని చెప్పి మే నెలలో వచ్చేసి బ్యాంకులు అయితే వేశారు. సో అక్కడికి వెళ్ళినా మనకు ఇబ్బంది పడినా కూడా డబ్బులు అయితే చేతికైతే వచ్చాయి. కానీ ఈ మే నెలలో ఏం జరిగిందంటే అందరికీ కూడా బ్యాంకులు అయితే వేశారు. కొంతమంది బ్యాంకు దగ్గరికి వెళ్ళి తీసుకోలేకపోయారు, కొంతమందికి బ్యాంకులో వేసినా కూడా హోల్డ్ అయితే పడిపోయినమాట. వాళ్ళందరూ కూడా బ్యాంకులు వాడక సో అలాంటి వాళ్ళు బ్యాంకులకు తిరగలేక కూడా చాలా మంది తెచ్చుకోలేదండి. తెచ్చుకోకుండా చాలా ముసలి వాళ్ళందరూ కూడా సో పెన్షన్దారులందరూ కూడా
చాలా ఇబ్బందులు అయితే గురయ్యారు. సో అందుకని చెప్పి మళ్ళా కూడా మనకు కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయండి. ఏంటంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెల నుంచి ఇంటి వద్దకే కూడా పెన్షన్లు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇంటి వద్దకే అంటే జూన్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపల అందరికీ కూడా సచివాలయం సిబ్బంది కావచ్చు, అలాగే సచివాలయం సిబ్బంది అయితే వచ్చి అందరికీ కూడా డబ్బులు అయితే ఇస్తారు. వాలంటీర్ల చేత అయితే ఇప్పించే అవకాశం అయితే లేదండి. మనకు మళ్ళీ కూడా సీఎం జగన్ గారైనా తిరిగి వచ్చేంత వరకు వాలంటీర్ల దగ్గర అయితే పంపిణీ అయితే జరగదు. లేదనుకుంటే తిరిగి మనకు చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిచినట్లయితే వాలంటీర్ల దగ్గరైనా, లేకుంటే మళ్ళీ కూడా మనకు కొత్త వాళ్ళని ఎవరైనా కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా అయినా మళ్ళీ మనకు జూలై నుంచి పెన్షన్లు అయితే ఆ విధంగా అయితే ఇస్తారు. ఈ జూన్ నెల మాత్రం పెన్షన్దారులందరికీ కూడా ఇంటి వద్దకే పెన్షన్లు అయితే ఇస్తున్నారు. 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపల అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇస్తున్నారు. దివ్యాంగులకి, దివ్యాంగులకు మాత్రం అంటే హ్యాండిక్యాపర్స్కి మాత్రం ప్రతి నెల కూడా ఇంకా 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. మామూలుగా మనకు మామూలు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. వారందరికీ కూడా ఈ జూన్ నెల నుంచి 5,000 నుంచి 6,000 అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది అందిస్తాము, పెంచుతామని అయితే మనకైతే చెప్పడం జరిగింది. సో వారైతే చెప్పారు. మనమైతే 1వ తేదీ వరకు వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత ఎంత పెంచుతారో ఏందనేది అప్పుడే మనకైతే తెలుస్తుంది. సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఈ నెల మాత్రం, ఈ జూన్ నెల మాత్రం, ఎందుకంటే ఇంటి వద్దకే వచ్చి మీ ఇంటికే వచ్చి పెన్షన్ అనేది అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తారు. వృద్ధులు కావచ్చు, వికలాంగులు, నడవలేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, అలాగే మామూలు వాళ్ళైనా సరే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండలకి వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవాలన్న ఇబ్బంది, అలాగే సచివాలయంకి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బందే. కాబట్టి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇస్తాము, మీరు ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తెలిపిందన్నమాట. పెన్షన్దారులకు అందరికీ కూడా జూన్ నుంచి మనకు ఇంటి వద్దకే పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అలాగే పెన్షన్లు కూడా పెంపు కూడా చేయడం అయితే జరిగింది, చేస్తామని అయితే చెప్పారు. ఇది పెంచుతామని అయితే చెప్పడం అయితే జరిగింది. 1వ తారీఖు వస్తే కనుక మనకు ఎంత పెంచుతారనేది అర్థమవుతుంది. 4,000 నుంచి 5,000 రూపాయలు అయితే చేస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి పెన్షన్దారులకి తెలిసిన న్యూస్ అన్నమాట ఇవాళటి వీడియో. సో చూసారు కదండి, మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, చుట్టాలకి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకు. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదన్నమాట జూన్ పెన్షన్లో అయితే పెన్షన్దారులకు అందరికీ కూడా ఒక భారీ శుభవార్తనే చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.